చాలా తీవ్రమైన సమస్య అవుతుంది ఆయనతోటి. కొంతమంది కింద నుంచి పైకి వచ్చినటువంటి వారు మనకేం వ్యక్తిగతంగా ఎవరితోటి తగాదాలు లేవు. ఈ బ్యాంకుకి ఒక చరిత్ర ఉంది. దానికి వ్యతిరేకంగా మాట్లాడటమో పోట్లాడటమో లేకపోతే కేసుల్లో మరి ఏదైనా చట్టరీత్యా చట్టమైన పద్ధతుల్లో వ్యవహరిస్తే చాలా మంచిదే. కానీ ఈ ప్రత్యేకంగా ఈ గోపాలపట్నం బ్రాంచి దీనికి భవనం కావాలి అని చాలామంది కోరుకుంటున్నాం. సరిగా ఇప్పుడున్నటువంటి ప్రెమిసెస్ సరిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది కొనుగోలు చేశాం. సరే, ఆయన ఏదో కేసు వేసుకున్నాడు. కేసు వేసుకోవటంలో మన మీద వేశాడు. అది అమ్మే హక్కు లేదని కెనరా బ్యాంక్ వాటి మీద వేశాడు. ఇలాంటివి కేసులు వేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే మనకున్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలకి భిన్నంగా మనం ఎవరం కూడా పోలేము. సరే, సమాజంలో ఎట్లా ఉంది, మన చట్టాలు ఎట్లా ఉన్నాయి, ఇది ఎవరికి ఉపయోగపడేట్టుగా ఉన్నాయి. ఆయా సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి కూడా. కానీ మనం చేసేది మనం సరి అయినదా కాదా అని మనం పరిశీలించుకోవాలి. ఎక్కడైనా లోపాలు జరిగితే మన వైపు నుంచి మనం కూడా సరిదిద్దుకోవాలి. అలాగే ఎవరైనా, నాకైతే సీతారామయ్య గారు మినహాయించి ఇంతవరకు చాలా ఘర్షణలకి దిగే పద్ధతి ఎవరూ రాలా. ఇంతవరకు కేసులు వేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి కేసుల్లో మనకి భిన్నంగా, మనకి వ్యతిరేకంగా ఒక తీర్పులు వచ్చినవి ఉన్నాయి. వాటి మీద అప్పీల్ చేసాం. అప్పీల్ చేసినటువంటి మనం గెలిచినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఇవాళ జరిగిన దాని మీద కూడా మనకంత సముచితంగా కరెక్ట్ అయినటువంటి డిసిషన్ రాలేదనే వార్త వచ్చింది. ఇది చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. స్టే తీసేయమని మనం పిటిషన్ వేయాలి. మనకు అనుకూలంగా వస్తే వారు కూడా ఎక్కడన్నా ఇంకొక వాదనలు మావి వినాలి అని వారు కూడా పిటిషన్ వేసుకోవచ్చు. ఆ హక్కులు ఉంటాయి. కానీ దౌర్జన్యం చేసి ఆపాలని ప్రయత్నం చేయడం, మనం ఏదో భూమి పూజ చేసుకున్నాం ఇక్కడ, దీన్ని ఇక్కడ కాదు, దీనికి పేచీ పెట్టాలని ఆయన అనుకోవటం సరి అయినది కాదు. అంటే వ్యక్తిగతంగా మనకేమి తగాదాలు ఏమి లేవు. ఆయన కట్టవలసింది దాదాపు 45 కోట్ల దాకా ఇవాళ ఉంటుంది. మొత్తం 47 కోట్లు. అంటే ఎప్పటికప్పుడు వడ్డీ కూడా కలుస్తూ ఉంటుంది కదా. ఆయన 34-35 కోట్లు ఎంత అప్పు తీసుకున్నా తర్వాత వడ్డీ కలుస్తూ ఉంటాయి. తర్వాత కేసులు వేసే కొద్దీ ఆ ఖర్చులు కూడా ఆయన మీదనే వేయాల్సి వస్తుంది. మనం వేయక తప్పదు, కానీ పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ మొత్తం మీద బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం మన ఖాతాదారుల్లో, రుణగ్రహీతల్లో పెద్ద లోను ఏందే అసలు. నేను మినహాయిస్తే మిగతా వారు కేసులు ఇవ్వంటే కొన్ని ఉన్నాయి. వాళ్ళు డాక్టర్ గారు ఉంటారు, ఆయన కేసులు చాలా కాలం నడిపాడు. ఆయన ఇంకా ఉంది, ఎక్కడో ఎన్సిఎల్టీ వేస్తాడు, ఒకసారి హైకోర్టులో వేస్తాడు, ఇంకో చోట వేస్తూ ఉంటాడు. కానీ అది యాక్షన్ అయిపోయింది, మనం స్వాధీనం చేసాము. ఆయన కొనుక్కున్నాడు, ఆయన స్వాధీనం చేసుకున్నాడు, నడుపుకుంటున్నాడు. అట్లా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను కోర్టులో వేశాను కాబట్టి స్టే లేకుండా పోయినా, స్టే ఏమన్నా ఇచ్చుంటే ఇది ఏదో కెనరా బ్యాంకు, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు వీళ్ళిద్దరూ లాలూచిబడి ఏదో
నా స్థలాన్ని నా దాన్ని ఆక్రమించుకున్నారనో అలాంటిది ఏమన్నా ఉంటే ఆయన కేసు వేసేయండి. కేసు నడుస్తూనే ఉంది, దానికి ఏం స్టేకి ఏమి లేదు. అటువంటప్పుడు మన ఏదో వచ్చి వీళ్ళు ఏదో పని మొదలు పెట్టాలనుకుంటే దానికి కొంచెం గొడవ కింద దిగాడట. ఇది మొదటిసారే కాదు, నేను గతంలో కూడా ఒకసారి ఎప్పుడో విన్నాను. మొదటిసారి ఎప్పుడో పెందుర్తి బ్రాంచ్కి వచ్చి ఏదో ఎందుకో కానీ ఎంప్లాయీస్ని అందరినీ బెదరగొట్టేసి మీ సంగతి తేలుస్తాను అది ఇదని ఈ బ్యాంకుని బ్రాంచ్ని మూవించేస్తాను అని అన్నారు. అంటే ఆ తర్వాత ఆ మరుసటి రోజు అనుకుంటాను నాకెవరో చెబితే నేను జనార్దను ఇంకెవరు చిన్నబాబు అందరం సరే ఫోన్లు చేసి అదేదో తేల్చుకోవాలనుకుంటే తేల్చుకోవడానికి రమ్మనండి, మేము వచ్చేస్తున్నాంలే అని కబురు పెట్టాం. మేము పోయాం, ఇక ఆయన రాలేదు. సరే అప్పటి నుంచి తగాదాలు ఏమి లేవు, కోర్టులో జరుగుతూ ఉంటుంది. కోర్టులో ఇప్పటికీ మనం అంత ముందు ఇప్పుడు కెనరా బ్యాంకుకి ఏదైతే అక్కడ నడుస్తూ ఉందో దాని మీద వేసినటువంటి కేసు సరే మనకి వసూలు చేశాం. దాదాపు ఇప్పటికీ సుమారు అది ఎంత 95 లక్షల 85 లక్షలు ఎంతో సరే ఆ ప్రెమిసెస్ వరకు మన స్వాధీనమైంది. సరే ఇప్పుడు ఉన్నటువంటి కేసులు కూడా పూర్తయితే ఒక 2 కోట్లు 3 కోట్లు వస్తాయి. అందుకే తప్పితే ఇంకా పెద్దవి ఉన్నాయి. ఆయన ఇలాంటి ఘటన ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆయన. ఇది మొత్తం సభ్యులకి అలాగే ఉద్యోగులకి మొత్తం ఇదే పాలక వర్గానికి సంబంధించినటువంటి సమస్యగా. ఇది ఏ బ్యాంక్ అయినా దెబ్బతింటే సంతోషించే వాళ్ళు ఎవరంటే బ్యాంకులో అప్పులు తీసుకొని ఎగ్గొట్టాలనుకునేటటువంటి వాళ్ళు. కానీ నిజానికి మన బ్యాంకులో మాత్రం అలాంటి సభ్యులు చాలా తక్కువ. లేకపోతే మనవాళ్ళు కష్టపడే మాట నిజమే, ఉద్యోగులు కష్టపడతారు, పనిచేస్తారు, 1-4 సార్లు తిరుగుతారు, వసూలు చేస్తారు. కానీ అసలు అప్పు తీసుకున్న వారు మా బాధ్యత ఇది అని ఇవ్వకపోతే ఇంతవరకు పెరిగే వాళ్ళవా అసలు? ఈ కాలంలో ఇటీవల కాలంలో ఈ 3-4 దశాబ్దాలలో 40 ఏళ్లలోనే 1 కోటి రూపాయలు ఉన్న దాన్ని ఇవాళ 7,000 కోట్లకు పైగా మనం అభివృద్ధి చేయగలిగాం. ఇదంతా ఎవరు అనుకుంటే చేయగలిగారు? సభ్యులు అనుకుంటే. ఆ సభ్యులు, ఉద్యోగులు, పాలకవర్గం అంతా కలిస్తే ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా మరి హైదరాబాదులో ఒక 4 బ్రాంచీలు, ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచీలు అన్నీ కలిపి ఇప్పటికీ 55 బ్రాంచీలు అయినాయి. ఈ 55 బ్రాంచీల్లో ఉన్నటువంటి సభ్యులు 1,10,000 వరకు ఉన్నారు. 1,10,000 మందికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా కావచ్చు, వారి ప్రయోజనాలకి, మన సభ్యుల ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనమేం కొట్లాడటానికి రమ్మని కోరటం లేదు. మనం ఏదైనా చట్టరీత్యా చేసుకోమని అడుగుతున్నాం. మనం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ఇవ్వో అని ఆయన మీద ఏదైనా మనం అక్రమమైన కేసులు పెడితే అనుకోవచ్చు, కానీ ఆయన డబ్బు చెల్లించాల్సింది మనకు ఒక్కరికే కాదులేండి, మిగతా వారికి కూడా ఇంకా మనకన్నా పెద్ద కేసులు ఉన్నాయి. ఎల్ఐసి వారికి దాదాపు 200 కోట్లు 100 కోట్లకు పైగా వారికి ఉందట. కెనరా బ్యాంకు వారికి కొంత ఉంది. నేను ఒకసారి ఎప్పుడో బోర్డుకు పిలిచాము ఆయన్ని. నేను యాక్టివ్గా తిరగలుగుతున్నప్పుడు పిలిచినప్పుడు చెప్పాం ఆయనకి, అయ్యా నువ్వు మేము అమ్మగటం ప్రారంభిస్తే చాలా తక్కువకు పోతాయి.
మీరు అమ్మేసి డబ్బు కనుక చెల్లిస్తే సకాలంలో మీకు గౌరవం, బ్యాంకుకి ద్రోహం చేసిన వారు కాకుండా ఉంటారు. బ్యాంకు ఆయన 97లోనో 98లోనో మొట్టమొదటిసారి లోన్ తీసుకున్నాడు. అది నాకు గుర్తున్నంత వరకు 94లో 8 లక్షలు ఎంతో నాకు గుర్తులేదు, కానీ లక్షల్లోనే పాపం కోట్లు ఎరగాడు అప్పుడు. సరే, ఇప్పుడు ఏమన్నా పెద్దవాడయ్యాడు, మనకేం అభ్యంతరం లేదు. ఆయన అంత డబ్బు ఏదో నడుస్తూ ఉన్నాయి, పైన కొన్ని గొడవలు ఉన్నాయి. ఆయన మనమేం ఆ గొడవలు జోలిపోవటంలా, అటో ఇటో ఎవరు కాజేశారో మనకి తెలియదు. ఈయన మాకు ఎగ్గొట్టేశాడనన్నా ఎంవిఎస్ మూర్తి గారు చనిపోయిన తర్వాత ఈయన కలిసి ఏదో చేశారంటారు. ఎవరు డబ్బు ఎవరు తీసుకున్నారో మనకేం సంబంధం లేదు. కానీ ఇంత పెద్దవాడైపోయాడు, పెద్దవాడు కావటంలో ఆయనే ఒప్పుకుంటాడు. ఈ బ్యాంకు వల్లే నేను ఇంత పెద్దవాడిని అయ్యానని చాలా చోట్ల చెప్పుకుంటున్నాడు. మరి అలాంటి పెద్ద మనిషి, మేము ఇతరుల గురించి మాట్లాడటం లేదే, ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేకుండా పోయిందంటే, మిగతా వారు ఏదైనా ఇబ్బందులు ఉంటే కొంచెం చూడండి, లేకపోతే ఇదో ఇబ్బంది వచ్చింది అని చూద్దాం ఆలోచించారే తప్పితే ఇట్లా ఎగ్గొట్టి లేకపోతే దౌర్జన్యాలు చేయాలనేటటువంటి పద్ధతికి దిగినటువంటి వారు ఎక్కడ మాకైతే దృష్టి లేదు. అట్లా ఆలోచనలు చేయటం అంటే ఆయనకి ఉన్న ధైర్యం ఏమిటంటే, మేమేం దాచిపెట్టుకో, సమాజంలో ఇవాళ చాలా కింద నుంచి పైదాకా పరిపాలనలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలైనా సాగేటటువంటి పద్ధతులు సాగుతున్నాయి. కొంతమంది దేశంలో పెద్ద పెద్ద బ్యాంకులకి ఎగ్గొట్టిపోయినటువంటి వారు ఈ దేశమే వదిలిపెట్టిపోయినారు. ఎవరి సహాయం సహకారం లేకుండా పాపం వాళ్ళు ఎవరు బయటికి పోగలిగారు, వాళ్ళు పోలేదట. ఎవరిదో ఒకరు అధికారంలో ఉన్నటువంటి వారి సహాయ సహకారాలతోటే ఏదో విజయమాల్య అంటారు, లేకపోతే చోక్సీ అంటారు, చాలామంది ఇలాంటి వారు వేల కోట్లు కాజేసి జాతీయ బ్యాంకుల దగ్గర నుంచి కాజేసి పోయినటువంటి వారు ఉన్నారు. ఆ పెద్ద బ్యాంకులకి అక్కడ ఎగ్గొట్టిపోతే సాధ్యమేమో కానీ ఇది సామాన్య ప్రజలు పెట్టుకున్నటువంటి బ్యాంక్. ఇదేదో ఒక ఆయన 2, 3, 4 పెద్దవారు వచ్చి పెట్టుబడి పెట్టినటువంటి బ్యాంకు కాదు. ఈ బ్యాంకు సామాన్య ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యాంక్. దీంట్లో ఉన్నటువంటి క్యాపిటల్ అంతా కూడా సామాన్యమైన ప్రజలదే. దీని యొక్క ప్రత్యేకతలు మనకి ప్రత్యేకంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనం అవసరాలు పుట్టలేనప్పటికీ ఎప్పుడో 1916లో ఇవి స్థాపించారు, అది సొసైటీగా స్థాపించారు. ఏదో అట్లా నడిచి ₹1 కోటి వరకు 1980లో మనకి లైసెన్స్ వచ్చింది, బ్యాంకుగా మారింది. సరే, ఆ సమయానికే ఏదో కొత్త మేము వచ్చాం, ఇది ₹1 కోటి నుంచి ₹1 కోటి నుంచి ఈ స్థాయికి వచ్చింది. ఇది ప్రజలు పెట్టుకున్న బ్యాంక్. ఇవాళ SBI కానీ కెనరా బ్యాంక్ కానీ ఏ జాతీయ బ్యాంకులైనా సరే సంవత్సరం అయ్యేసరికి ఇప్పుడు ఏదో లాభాలు అంటున్నారు, కొన్నిసార్లు చూపెడుతున్నారు, కొన్నిసార్లు నష్టాలు అంటున్నారు, కొంతమంది ఎగ్గొట్టిపోయారు అంటున్నారు, కొంతమంది రైట్ ఆఫ్ చేసేస్తున్నారు. పెద్ద వాళ్ళవి కూడా వాళ్ళ ఆస్తులు అట్లానే ఉంటాయి, కానీ ఆ కంపెనీలు పోయినట్టు చూపెడతారు, కానీ అక్కడ డైరెక్టర్లు వారు మాత్రం బాగానే ఉంటారు ఆర్థికంగా. అలాంటిది కంపెనీ చట్టం, అలాంటిది ఏమన్నా అక్కడ సాధ్యం అవుతుందేమో కానీ ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకుల్లో అలాంటి పరిస్థితి ఉండదు. మనం ఎప్పుడూ కూడా ఏ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కానీ లేకపోతే ఏ
ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే నాబార్డ్ నుంచి కానీ ₹1 ఈ మధ్యే కాదు, ఇది సొసైటీ పుట్టిన నాటి నుంచి మనం ఎవరు పుట్టక ముందు పుట్టినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎక్కడా కూడా పై స్థాయి నుంచి మనం ఎప్పుడు డబ్బు అప్పు తెచ్చుకోవాలి. ఇది ప్రజలు ఇచ్చిన డబ్బుతోటే ఇది నిర్వహించబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకంగా పనిచేయాలని అనుకుంటే కొన్ని కేసుల్లో వారు ఇబ్బంది పెట్టవచ్చు కాక, ఇవాళ కూడా మనకి చెబుతున్నారు ఏదో స్టే ఆర్డర్ వచ్చిందని ఇప్పుడే చెప్పారు. ఏదేమైనప్పటికీ దీని మీద మనం అప్పీల్ చేస్తాం. దీనికి 45 కోట్లు మళ్ళా కూడా రేపు 5వ తారీఖు ఇవాళ కొన్ని యాక్టర్లు వేస్తే 3 బెడ్డర్స్ వచ్చారు, ఏదో చేశారు. సరే, ఈ ఆర్డర్ అంతా చదివితే కానీ స్పష్టంగా చెప్పలేదు. దీంట్లో ప్రధాన పాత్ర వహించాల్సింది సభ్యులు. ఈ బ్యాంకుని రక్షించుకోవటం కోసం మీలో ఇప్పుడు నేను సభ్యుడినే కాబట్టి ఏమైనా సరే ఈ బ్యాంకుని రక్షించుకోకపోతే దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని జిల్లాలలో మన బ్యాంకు ఉంది.